అరే మామ, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా చూడడం జరిగింది. సినిమా చూసింది ఈ రోజైనా, వీడియో మాత్రం రేపు ఈవినింగ్ అప్లోడ్ అవుద్ది. ఎందుకు మూవీ ఎలా అనిపించిందిరా నీకు? సినిమా ఉన్నది 1:56 నిమిషాలే. 1:56 నిమిషాలు ఎక్కడా బోర్ కొట్టదు. ఫన్ కి ఫన్, ఎమోషన్ కి ఎమోషన్. మెయిన్ గా ఈ సినిమా ఎక్కడ నచ్చుతుంది అంటే పర్ఫార్మెన్స్ లో అందరూ ఇరగదీశారు. ముఖ్యంగా యాక్టర్ నరేంద్ర అయితే, అతను నవ్వితే నవ్వుతాం, అతను ఏడిస్తే ఏడుస్తాం, అతని క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతాం అనమాట. అంత నేచురల్ గా పర్ఫామ్ చేశాడు. అవ్వడానికి చిన్న లైన్ అయినా సరే దాన్ని తీసుకెళ్లిన విధానం అయితే మాత్రం చాలా సింపుల్ గా ఎంగేజింగ్ గా ఉంటది. సినిమా చూస్తున్నంత సేపు నేను చాలా బాధపడ్డాను రా. ఎందుకు మావా? మావా, ఈ లైను నేను అనుకున్న లైను ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా సార్లు ఫీల్ అయ్యాను, అబ్బా అబ్బా మనం షార్ట్ ఫిల్మ్ లో అయినా తీసుంటే బాగుండేది అని చెప్పి. రాహుల్ శ్రీనివాస్ మాత్రం అద్భుతంగా తన పనితనం చూపించాడు, రైటింగ్ లో గానీ ఎగ్జిక్యూషన్ లో గానీ. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ విజయనగరం బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది, విజయనగరం జిల్లా. అక్కడ స్లాంగ్ ని చాలా నీట్ గా ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఏది ఆర్టిఫిషియల్ గా అనిపించదు, చాలా నేచురల్ గా ఉంటది. మెయిన్ గా యాక్టర్ తిరువీర్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. హీరోయిన్ టీనా శ్రావ్య కూడా మంచి రోల్ పడింది, చాలా నేచురల్ గా యాక్ట్ చేసింది. #90s లో కుర్రోడు గుర్తున్నాడు కదా, రోహన్ రోషన్ ఏదో ఉంటది ఆ అబ్బాయి పేరు. ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు రా. అవును మావా, మనం 90s లోనే చూసాం వాడు ఎంత బాగా యాక్టింగ్ చేశాడో. సో ఈ మూవీలో కూడా బాగా చేసి ఉంటాడు అయితే ఇలా. అవును మామ, దీంట్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడని చెప్పుకోవాలి. ఎంత మాట్లాడుకున్నా తక్కువేరా పర్ఫార్మెన్స్ గురించి. అండ్ మెయిన్ గా కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే పట్టుకుంటాడో అవి చాలా సింపుల్ గా డీల్ చేస్తాడు. దాని తర్వాత వచ్చే ప్రొసీడింగ్స్ కానీ పే ఆఫ్స్ కానీ బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఓవర్ గా స్ట్రెచ్ చేయలేదు, బాగా తీసాడని చెప్పుకోవాలి. మరి టెక్నికల్ వాల్యూస్ పరిస్థితి ఏంటి మావా? మా సినిమా టెక్నికల్ గా చాలా బాగుంటది. మెయిన్ గా కెమెరా యాంగిల్స్ కానీ, ఫ్రేమింగ్స్ కానీ, ఎడిటింగ్ ట్రాన్స్లేషన్స్ కానీ నాకు చాలా 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 నచ్చినాయి. సురేష్ బొబ్లీ మ్యూజిక్ అయితే చాలా బాగుంటది. హిలేరియస్ సీన్ లో అయితే మ్యూజిక్ చాలా బాగా కొట్టాడు. అండ్ సినిమాకి మ్యూజిక్ హార్ట్ అని చెప్పుకోవాలి. దీనికి తోడు ఎడిటింగ్ కూడా చాలా బాగుంటది. ఇందాక చెప్పాను కదా, ట్రాన్స్లేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఓవరాల్ గా చెప్పాలంటే టెక్నికల్ గా చాలా పనితనంగా అనిపిస్తుంది నీకు. బడ్జెట్ తక్కువైనా సరే హార్డ్ వర్క్ చేశారు మామ, ఎఫర్ట్స్ పెట్టారు మామ, ఎఫర్ట్స్ కనబడతాయి నీకు. మరి ఫైనల్ వర్డిక్ట్ ఏంటి మావా మూవీది? అండ్ మన సబ్స్క్రైబర్స్ కి సజెస్ట్ చేస్తావా? ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే సినిమా 116 నిమిషాలు అంటే 1:56 నిమిషాలే. ఎక్కడా టైం వేస్ట్ అనిపించదు. చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. ఫ్రెండ్స్ తో చూసినా సరే ఆ రకంగానే ఎంజాయ్మెంట్ ఉంటది. ఖచ్చితంగా రికమెండ్ చేస్తా. రికగ్నిషన్ రావాల్సిన సినిమా ఇప్పటికీ లేట్ అవ్వలేదు. వెళ్ళి చూస్తే ఆటోమేటిక్ గా స్క్రీన్లు కూడా పెరుగుతాయి. సినిమాకి అవుట్ టాక్ బానే ఉంది కానీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం తక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. ఐ హోప్ ఈ సినిమాకి ఇంకా రికగ్నిషన్ రావాలని కోరుకుంటూ అందరికీ సజెస్ట్ చేస్తాను మా నేను.